ఓం నమ శివాయ ఛానల్‌కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఆనందంతో ఎగిరిగంతు వేస్తారు. అయితే పెద్ద శుభవార్త వినబోతున్నారు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే ఎటువంటి శుభవార్త మీరు వింటారు? ఎందుకు ఆనందంతో గంతులు ఎగురవేస్తారు? అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి? అలాగే కుంభరాశి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోటి కోడళ్ల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేసుట, విద్య, ఉద్యోగం, విదేశీ, ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302630823. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో ద్వారా స్వయంగా చెప్పబడును. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి? ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ కుంభరాశి వారిలో చాలా అధికంగా కనిపిస్తుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే వీరికి ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు అనేది ఇప్పుడు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉన్నాయన్నాక వాటిని దిగమింగి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఇక మంచి చెడులను బేరేజు వేసుకొని వీరు అనేది అమలుపరుస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడమే కాకుండా వారికి ఆర్థిక సహాయం అనేది చేస్తూ ఉంటారు. తమ స్తోమతకి సైతం చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ కుంభరాశి వ్యక్తులకు అధికంగా ఉంటాయి. వీరిని నమ్మకపోయినా మోసం చేసే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ, ఎవరితో ఏం మాట్లాడాలి అనుకున్నా కానీ ఆచితూచి నిర్ణయం మాట్లాడడం చాలా ఉత్తమము. ఇక వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనుక జీవితం యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ మంచిని కూడా కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారని, వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ యొక్క సహాయంతో మీరు కష్టాన్ని దిగమింగే అవకాశాలు ఇక ముఖ్యంగా 2025వ సంవత్సరం నవంబర్ 21వ తేదీ శుక్రవారం నాడు వీరి యొక్క దినఫలాలు వీరికి మాత్రం కనిపిస్తున్నాయి. ఇక చాలా పెద్ద శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి జీవితం ఒకే రకంగా ఉండదు. ప్రతి ఒక్కరికి కోరికలు ఒకే రకంగా ఉండవు. అలాగే ప్రతి ఒక్కరూ జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు. ఎటువంటి అవకాశం కోసం మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే శుభవార్త మీరు ఏ పని
ఎవరు మీరు విని ఆనందంతో ఎగిరి గంతు వేస్తారు. అయితే ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాలు మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులైతే గనక దానికి సంబంధించిన శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఉన్నత చదువుల కోసం మీరు అనేది సంస్థల్లో ప్రవేశం దొరకక మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు అనేది ఈరోజు ఖచ్చితంగా మీ జీవితంలో ఈ కోరిక అనేది నెరవేరబోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు. అది ఒక ఫోన్ కాల్ ద్వారా రూపంలో ఇక ఇతర వ్యక్తుల ద్వారా మీకు కానీ మీ యొక్క ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో పెద్దలు ఒప్పించడానికి చాలా కాలం నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు పెద్దల ఆదేశంతో కూడా మీకు లభించని మీ యొక్క ప్రేమ భాగస్వామితో అతి త్వరలో మీరు అనేది ఇక మారబోతున్నారు. ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం పెద్దల నుండి మీ మాట వినగానే మీరు ఆనందంతో ఎగిరి గంతు వదిలేస్తారు. ఇక ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు మార్పులు అనేది చోటు చేసుకోబోతున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు కొంతమంది సహాయంతో పాటు మీరు వేచి ఉండండి. ఇలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం పోటీ ఉద్యోగస్తులకు ఒక చిన్న గొడవ అయితే అవకాశాలు జరుగుతాయి కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అవసరము. ఇరుగు పొరుగు వారి సభ్యులతో కలిసి వ్యాపారం చేస్తున్న వారు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు నిర్ణయాలు జరిగి అయితే తెలుసుకోబోతున్నారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక చాలా సమయంలో బాగా అనుకూలంగా ఉన్నాయి. వీరితో కలిసి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు లాభదాయకరమైన ఫలితాలను అందజేసే అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కుంభరాశి వారు అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ఇక చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు భాగస్వామి అనుకూల ఫలితాలు కూడా నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నప్పటికీ ఈ అంశంలో మిశ్రమైన ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ శివ దేవారాధన వీరికి మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.